అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక 3 వీక్స్ అనుకుంటా సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలను గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం చూస్తూ వచ్చాం కదా. దిస్ ఇస్ పార్ట్ 4. సో దీంతో మనం ముగించుకోబోతున్నాము. సో మాక్సిమం మనం టైం లోపే ముగించుకునేదానికి ప్రయత్నం చేద్దాము, లేదంటే ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుందేమో. అంటే దీని గురించి సీరియస్ గా మీరు ఆలోచన చేయాలని, నేర్చుకోవాలని వాస్తవానికి ఈ సిరీస్ స్టార్ట్ చేసింది. సో యా, లెట్స్ బిగిన్. మనందరం కూడా యేసు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి, అంటే ఇంటూ హిజ్ ఇమేజ్ అండ్ ఇంటూ హిజ్ లైక్నెస్ మనం అందరము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మార్చబడాలి అనేది మన ప్రభు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దట్ ఈస్ హిజ్ డిజైర్. ఆయన మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మనం క్రీస్తుతో అంటు కట్టబడితే మనం ఆయన్ని పోలి నడుచుకుంటాం. సో వి లివ్ లైక్ హిమ్. ఆయన ఎలా జీవించారో అలా జీవిస్తాం. ఆయన ఎలాగ పాపం చేయకుండా జీవించాడో అలాగ మనం కూడా జీవిస్తాము, ఒకవేళ మనము ఆయనలో అంటు కట్టబడి ఉంటే. ఇఫ్ వీఆర్ ఇన్ హిమ్, ఇఫ్ వీఆర్ ఇన్ క్రైస్ట్, అది ఈ వాక్యం చెప్తుంది. అయితే యవనస్తులుగా యాజ్ యూత్ ఇలాగ పరిశుద్ధంగా, హోలీగా ఉండడం అనేది అది కొంచెం కష్టతరమైన విషయం కదా. అయితే మనలో ఒక వార్, ఒక యుద్ధము, ఒక బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది అనేది నేను పార్ట్ 1 చెప్పినప్పుడు ఫస్ట్ సెర్మన్ లో చెప్పాను. మనలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అని చెప్పాను. దానికి రిఫరెన్స్ రోమీలకు రాసిన పత్రిక, రోమన్స్, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7 వర్సెస్ 22 and 23. దాన్ని మనం చదివి డీటెయిల్ గా మనం అప్పుడు చూసాం. ఇంకొకసారి ఆ రిఫరెన్సెస్ చదువుకుందాం. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7 వర్సెస్ 22 and 23. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. వేరొక నియమము, ఇంకొక నియమం కూడా ఏదో ఉందంట. ఆయన బాడీలో ఇంకొక నియమం ఉందంట. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. మనసులో ధర్మశాస్త్రం ఉంది, శరీరంలో వేరే ఇంకొక నియమం ఉంది. ఆ రెండు నియమాలకి మధ్య ఏం జరుగుతుందంటే పోరాటం జరుగుతుందంట. దెర్ ఇస్ ఎ వార్ ఆర్ బ్యాటిల్. పోరాడుచు నా అవయవంలో ఉన్న పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని చదివాం మనం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, రోమన్స్ 7th chapter లో చదివాం. అయితే ఆ బ్యాటిల్లో యూ హ్యావ్ టు విన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఇన్సైడ్ బ్యాటిల్. అది లోపల జరిగే బ్యాటిల్ అన్నమాట. బయట మనం ఏమి చేసేది కాదు, కత్తులు అవన్నీ పట్టుకొని బయట చేసే బ్యాటిల్ కాదు, కానీ ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్సైడ్, లోపల చేయవలసిన యుద్ధం అని. అది కూడా మనం చూసాం. అయితే ఈరోజు నేను ఏం చేయాలి అని అనుకున్నానంటే, ఒక 2 ఎగ్జాంపుల్స్, అంటే బైబిల్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక 2 ఇద్దరిని తీసుకొని వాళ్ళ లైఫ్స్ ఎలా ఉండినవి అని వాళ్ళు మాట్లాడినా చెప్పినా కొన్ని మాటలు, వాళ్ళ లైఫ్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ చూపించి మనం మన లైఫ్స్కి ఎలా అప్లై చేసుకోగలము అనేది ఆలోచన చేసి ముగించుకుందాం. ద ఫస్ట్ వన్, మొదటిది యోబు గురించి ఆలోచన చేద్దాం. యోబు స్టోరీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. యోబు స్టోరీ మాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కదా, అందరూ సండే స్కూల్కి వెళ్ళిన పిల్లలాగే కనబడుతున్నారు మీ అందరూ. అసలు మీ ఫేసెస్ చూస్తేనే తెలిసిపోతుంది సండే స్కూల్కి వెళ్ళినట్టు చిన్నప్పటి నుంచి. ఓకే, సో యోబు స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. అయినా నేను బ్రీఫ్ గా నేను దాన్ని చెప్తూ వెళ్తాను, సో దట్ మనం ఏం మాట్లాడుకుంటున్నామో దానికి ఒక కాంటెక్స్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. యోబు గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. గాడ్ విల్ టెస్టిఫై ఏమని? దట్ జోబ్ ఈజ్ రైచియస్, యోబు నీతిమంతుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తాడనమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే యోబు పవిత్రుడని, నీతిమంతుడని వ్రాయబడింది ఇన్ ద ఫస్ట్ చాప్టర్. అసలు ఇటువంటి విషయాలు మనం యోబు నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు వీల్లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకు అలా అంటున్నానంటే, యోబు చాలా పాత కాలంలో మనిషి కదా. ఆల్మోస్ట్ హీ మే హ్యావ్ లివ్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ జెనసిస్. ఆది కాండము జరిగినప్పుడు అబ్రహాము కంటే ముందు రోజుల్లో యోబు జీవించాడు.
అప్పుడు అప్పటి మనిషి అన్నమాట యోబు. అతనికి చదువుకోవడానికి బైబిల్ లేదు, న్యూ టెస్ట్మెంట్ అసలే లేదు. అయినా తన ఆత్మతో హృదయంతో ప్రభువును ప్రేమించటం ఎలా, హౌ టు లవ్ ద లార్డ్, హౌ టు వర్షిప్ హిమ్ అనేది అతనికి తెలుసు. హీ నో ఇట్. అది కూడా ఎంతలాగా అంటే, హౌ మచ్ హీ లవ్ ద లార్డ్ అంటే, దేవుడే అతన్ని మెచ్చుకునేంతగా, దేవుడు అతన్ని మెచ్చుకునే స్థాయిలో అతను దేవుణ్ణి ప్రేమించటము అనేది జరిగింది. అయితే అటువంటి యోబు జీవితంలో ఎంతో విషాదం అతన్ని ముంచివేసినట్లుగా మనం చూస్తాం. అతని పిల్లలందరూ చనిపోతారు. ఆల్ హిస్ చిల్డ్రన్ అందరూ చనిపోతారు. అతనికి ఉన్న పంట పొలాలన్నీ పాడైపోతాయి. చివరికి అతని ఆరోగ్యం కూడా పాడైపోతుంది. మొత్తం శరీరం అంతా కురుపులతో ఉంటాడు. తన కుటుంబంలో ఎవరైనా మిగులున్నారా అంటే అది అతని భార్య మాత్రమే, ఓన్లీ హిస్ వైఫ్. ఆమె కూడా ఒక్కసారే పిల్లలందరూ చనిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉండవచ్చు కదా. ఆ బాధలో దేవుణ్ణి శపించి నువ్వు చచ్చిపో అంటుంది కదా యోబుని. అతని స్నేహితులకి ఈ సంగతులన్నీ, అంటే యోబు జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో ఆ సంగతులన్నీ అతని స్నేహితులకు తెలిసి వాళ్ళు కూడా యోబుని ఆదరించడానికి, యోబుని కంఫర్ట్ చేయడానికి యోబు దగ్గరికి వస్తారు. కానీ ఒక 7 days ఎవ్వరు ఏం మాట్లాడరు. అసలు ఏం మాట్లాడాలో మేబీ వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు. పాలుపోక ఎలా ఓదార్చాలో, ఎలా కంఫర్ట్ చేయాలో కూడా అర్థం కాక అట్లా సైలెంట్గా ఉండిపోయారేమో. మేబీ యోబు అంత తీవ్రంగా బాధపడుతూ ఉండొచ్చు కూడా. అతనితో పాటు ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అయి ఉండొచ్చు. అయితే ఆ 7 days అయిపోయిన తర్వాత ఈ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రసంగాలు ఇవ్వడం మొదలు పెడతారు అనమాట. స్పీచ్. వాళ్ళు ఈ 7 రోజుల్లో చాలా వైజ్ గా నడుచుకున్నారు. ఎందుకు వైజ్ గా నడుచుకున్నారు అంటున్నానంటే, వాళ్ళు ఫూలిష్ గా ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ విజ్డమ్, వాళ్ళ జ్ఞానం అంతా ఎగిరిపోయింది. పిచ్చి పిచ్చి ప్రసంగాలు, స్పీచ్లు ఏవో ఇస్తా ఉన్నారు. ఆఫ్టర్ 7 days వెన్ దే స్టార్టెడ్ బిగాన్ టు స్పీక్. అయితే మొత్తం వీళ్ళు వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ద సమరీ, ద బేస్ స్టేట్మెంట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం మీద అంటే, దట్ యు ఆర్ ఎ సిన్నర్, సిన్ఫుల్ మ్యాన్, యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్, నువ్వు ఒక పాపాత్ముడివి. దానికి రుజువు ఏంటంటే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఈ పరిస్థితులే. నీ జీవితంలో బాగా కుళ్ళిపోతున్న పాపం ఏదో ఉంది, అందుకే నీ జీవితం ఇలా అయ్యింది. ఇది వాళ్ళు చెప్పాలనుకుంటున్న విషయం మొత్తం మీద. అక్కడున్న ఎవ్వరికీ కూడా అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అసలు కారణం తెలియదు. అసలు కారణం ఏంటనేది ఫస్ట్ చాప్టర్లోనే చెప్పేసి ఉంటారు. మీకు స్టోరీ తెలుసుంటే కనుక మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. హెవెన్లో సేటన్కిను దేవుడికి మధ్యలో, గాడ్కి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. దేవుడేమో యోబు నీతిమంతుడని, ధర్మశాస్త్రం నుంచి, తన కట్టడల నుంచి తొలగిపోయేవాడు కాదని దేవుడు చెప్తుంటే, సాతాను అట్లాంటిది ఏం లేదు, నువ్వు అతన్ని చాలా కంఫర్ట్ జోన్లో చాలా కేరింగ్గా చూసుకుంటున్నావు కాబట్టి నిన్ను వర్షిప్ చేస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, అవన్నీ తీసేస్తే ఏముండదు అని అంటాడు. లేదండి నేను టెస్ట్ చేస్తానంటాడు సేటన్. సో అతన్ని చంపడానికి వీల్లేదు, కానీ ఇంకేమన్నా కావాలంటే తీసేయచ్చు, అంతవరకు యు ఆర్ అలౌడ్ అని అంటాడు అనమాట. ఆ తర్వాత అప్పుడు తను కలిగి ఉన్న సంపదలు, పంట పొలాలు అన్నిటిని నాశనం చేయడము, పిల్లల్ని దూరం చేయడము, ఇవన్నీ సాతాన్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ నాట్ బికాస్ అబౌట్ జోబ్స్ సిన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ టెస్ట్ ఫర్ హిస్ ఫెయిత్. అతను దేవుణ్ణి పట్టుకొని దేవునిలో నమ్మకం ఉంచి, ట్రస్ట్ చేసి, ఫెయిత్ ఉంచి అట్లా నిలబడి ఉంటాడా, లేకపోతే విల్ హీ కర్స్ గాడ్ అండ్ లీవ్ హిమ్, మొత్తాన్ని దేవుడు విడిచిపెట్టేసి దేవుని శపించి దేవునికి దూరంగా వెళ్ళిపోతాడా, ఏం చేస్తాడు జోబ్? సో దట్స్ ఎ టెస్ట్. అయితే హెవెన్ లో ఏం జరిగిందో పాపం ఈ ఫ్రెండ్స్ కి తెలియదు కదా. ఈ ఫ్రెండ్స్ అందరికీ హెవెన్ లో జరిగిన సంగతులన్నీ వీళ్ళకి తెలియదు కదా. సో చుట్టూ జరుగుతున్నవన్నీ చూసి జోబ్ ఏదో చాలా సివియర్ సిన్ లో ఏమో ఉన్నాడు, ఏదో చేయకూడని తప్పు పాపం ఏదో చేశాడు, అందుకే అతని లైఫ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళు, ఈ వరల్డ్ లో ఉండే పీపుల్, క్రిస్టియన్స్ కాకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఎట్లా రెస్పాండ్ అవుతారో అట్లాగే ఈ జోబ్ ఫ్రెండ్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. నీ జీవితంలో ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్, నువ్వు చెడ్డవాడివి అంటున్నారు. అలా వాళ్ళు వాళ్ళ స్పీచెస్ ఇస్తూ ఉంటే జోబ్ పాపం వింటూ ఉన్నాడు. అయితే 31వ అధ్యాయంలో యోబు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇన్ 31st చాప్టర్, అంటే మనం 1 నుంచి 31st జంప్ చేసాం. అంటే ఆ మధ్యలో ఎక్కువ శాతం ఆ కన్వర్సేషన్సే ఉంటాయి. సో వెరీ లాంగ్ స్పీచెస్ కదా. మనకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలా బోర్ కొడుతుంటుంది. సుత్తి కొడుతున్నాడు రా వీడు అనిపిస్తుంది కదా.
పాపం జోబ్ మాత్రం ఓపికగానే విన్నట్టున్నాడు. సో వీ హ్యావ్ కమ్ టు 31st చాప్టర్. 31st చాప్టర్ లో 7th వర్స్ ఒకసారి చదువుదాం. 7th వర్స్ అండ్ 9th వర్స్. 7th వర్స్ చూడండి ఒకసారి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జోబు తను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉన్నాడు. తను చెక్ చేసుకుంటూ తన గురించి తను అనలైజ్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో. త్రాసు అంటే తెలుసు కదా మీకు, ఈ మార్కెట్ లో కూరగాయలు మెజర్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఒక సైడ్ ఏమో వెయిట్స్ పెడతారు, ఇంకొక సైడ్ ఏమో ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనము వెయిట్ మెజర్ చేయాలనుకుంటున్నామో అవి పెడతారు. సో ఆ నీడిల్ ఉంటుంది మధ్యలో, దాన్ని త్రాసు అంటాము. సో అటువంటి న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. లెట్ గాడ్ వెయ్ మీ. నేను త్రోవ విడిచి, అంటే ద రైట్ పాత్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల. కన్నులు అంటే ఏది చూస్తున్నామో అలా చూస్తున్న ప్రతిదాన్ని వెనకాల మనసు కూడా వెళ్ళిపోతే, మాలిన్యమైన అంటే డర్టీ ఫిల్తీ థింగ్స్ నా చేతులను తగిలిన ఎడల, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. హృదయమున, ఈ మాటలు చదువుతుంటే మనకి జీసస్ వర్డ్స్ గుర్తొస్తున్నాయి కదా. ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో తమ హృదయం వ్యభిచరించినట్లే అని చెప్తారు యేసు ప్రభువు. జస్ట్ సైట్ అంటే చూసినట్టే, చూసి మన మైండ్ లో చెడ్డ తలంపులు తిరుగుతున్నాయి, ఆలోచన చేస్తున్నాం అని అంటే దట్ వీ హ్యావ్ కమిటెడ్ అడల్టరీ విత్ దట్ లేడీ ఆర్ ద గర్ల్ ఆర్ ద బాయ్. ఇది జీసస్ చెప్పింది 2000 years బ్యాక్. ఇప్పుడు జోబ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, హూ హ్యావ్ లివ్డ్ అరౌండ్ సమ్ 5000 years బ్యాక్. అప్పుడెప్పుడో ఉన్న యోబు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. అతను కూడా ఏమంటున్నాడు? నేను హృదయమున, ఇన్ హార్ట్, పరస్త్రీని మోహించిన. మోహించడము ఇట్ ఈస్ ఇన్ డిజైర్స్, థాట్స్ కదా. అలా నేను చేస్తే నా పొరుగువాని ద్వారంలో నేను పొంచి ఉన్నాడు. అలా తనని తను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్తున్నట్లు కనబడతాము. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఒక్క వర్స్, మెయిన్ కీ వర్స్ నేను జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఇట్ ఈస్ ఇన్ 32nd chapter 1st verse. 32వ అధ్యాయము 1వ వచనము. వెరీ వెరీ కీ వర్స్ అండ్ ఇంపార్టెంట్ వర్స్. ఇది నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 32వ అధ్యాయం 1వ వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. దే స్టాప్డ్ ఆన్సరింగ్ జోబ్. ఇంకా జోబ్ తోటి మాట్లాడటము, డిస్కషన్ ఆపేశారు. ఎందుకని? దే హావ్ రియలైజ్డ్ సంథింగ్ అబౌట్ జోబ్. వాట్ ఇస్ ఇట్? యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని. ఎవరైనా ఇంగ్లీష్ లో చదువుతారా ఈ వర్స్ ని? So these three men ceased answering Job because he was righteous in his own eyes. He was righteous in his own eyes. That phrase is important. That is what I want you all to look at. యోబు తన దృష్టి యందు, ఇన్ హిజ్ ఓన్ సైట్, తాను నీతిమంతుడే అన్నాడు. హీ వాజ్ రైచియస్. అతను ఇట్లా తొంగి అతని లోపలికి అతను చూసుకున్నప్పుడు, అతని మనసులోకి అంతరంగంలోకి అతను ఇట్లా తొంగి చూసుకుంటే, హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ రైచియస్. నీతిమంతుడుగానే కనబడుతున్నాడు. అతనిలో పాపం మీద అతనికి కనబడట్లేదు జోబ్కి. సో వెన్ హీ ఈస్ ఫైండింగ్ నో సిన్ ఇన్ హిమ్సెల్ఫ్, అతను చెక్ చేసుకున్నప్పుడు, సో హీ సెడ్ దట్ హీ ఈస్ రైచియస్. అతని దృష్టిలో అతను రైచియసే. సో దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ దిస్ డిస్కషన్. ఇట్లా పరిస్థితులన్నీ ఉన్నాయంటే హీ మే బి ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ సిన్, సమ్ కైండ్ ఆఫ్ సిన్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నారు. ఫైనల్ గా జోబు తను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ రైచియస్. అయితే అతని గురించి చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకున్నారో దాట్స్ సెకండరీ. చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకున్నారో దాట్స్ సెకండరీ. అతని దృష్టికి అతను నీతిమంతుడుగా ఉన్నాడంట. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా తప్పులు మాట్లాడే అవకాశం ఉంటుంది. దేర్ గెస్ ఆల్సో మే గో రాంగ్. వాళ్ళు చెప్తున్నటువంటి పాపాలేవి యోబు చేయలేదు వాస్తవానికి. మనకు తెలుసు. యాజ్ రీడర్స్ వీ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద హెవెన్ సీన్ ని మనం ముందు చదువుతాం కదా 1st chapter లో. సో వీ నో వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్. బట్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్ డజంట్ నో. యోబు యొక్క స్నేహితులకు తెలియదు ఆ సంగతులన్నీ. సో దే వర్ స్పెక్యులేటింగ్, సింప్లీ గెస్సింగ్, అండ్ దే వర్ రాంగ్. వాళ్ళు చెప్తున్నటువంటి పాపాలేవి యోబు చేయలేదు.
యోబు పరిస్థితిని బట్టి అతను పాపం చేసుండొచ్చు అని అనుకున్నారు. కానీ చివరికి అతను ఒక స్టాండ్ తీసుకున్నాడు. అయితే ఆ స్టాండ్ తీసుకున్నది మేబీ దేవుడు తన గురించి ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని బేస్ చేసుకొని అతను స్టాండ్ తీసుకోలేదు. లేదంటే చుట్టూ ఉన్న మనుషులు తన గురించి ఏమనుకుంటున్నారో వాటి ఆధారంగా కూడా కాదు. కానీ తన దృష్టికి, టు హిజ్ ఓన్ సైట్, ఆయన ఎలా కనబడుతున్నాడో, అంటే ఎలా కనబడుతున్నాడు, ఇందాకే చదివాం కదా ఫస్ట్ వర్స్ లో, దట్ హీ వాజ్ రైచియస్ ఇన్ హిజ్ ఓన్ సైట్. తన దృష్టికి తాను నీతిమంతుడుగానే కనబడ్డాడు. అతని హృదయాన్ని అతను పరిశీలించినప్పుడు అతని దృష్టికి అతను నీతిమంతుడుగానే కనబడుతున్నాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. అయితే ఇవన్నీ నీ హృదయంలో జరగాలి. నువ్వు యుద్ధం చేయాల్సింది బయట కాదు. దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్టర్నల్ బ్యాటిల్, దిస్ అన్ ఇంటర్నల్ బ్యాటిల్. నువ్వు లోపల యుద్ధం చేయవలసింది. నువ్వు యోబు చెప్పిన మాటలు చెప్పగలగాలి. నేను యోబు చెప్పినట్లుగా నువ్వు చెప్పాలి. ఎలా చెప్పాలి? నువ్వేం చెప్పాలి? నేను నా తలంపులను, మై థాట్స్, మై ఇంటెన్షన్స్, వాటన్నింటినీ ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ దెమ్, పరీక్షించుకున్నాను. నా హృదయాన్ని నేను పరిశీలించాను, నన్ను నేను ఎగ్జామిన్ చేసుకున్నాను, నేను నీతిమంతుడనే అని నువ్వు చెప్పగలగాలి. చెప్పగలవాలాగా? ఒకవేళ అలా చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ ఇంటర్నల్ గా జరిగే ఆ పాపంతో జరిగే ఆ బ్యాటిల్లో ఒకవేళ నువ్వు గెలవలేకపోతే అది ఒక రోజున బయటపడిపోతుంది. కొద్దిగా ముందో లేకపోతే కొంత ఆలస్యంగానో తప్పకుండా బయటపడుతుంది. నువ్వు వాటిని ఎంతో కాలము కప్పి పెట్టి ఉంచలేవు అని ఆల్మోస్ట్ మనము లాస్ట్ 2 weeks లో జరిగిన సర్మన్స్ లో మనం చూసాం. యు కెనాట్ హైడ్ ఇట్ ఫర్ లాంగ్ టైం. నన్ను అలాగా అణిచిపెట్టి కప్పి ఉంచలేవు వాటన్నింటినీ. ఎవరు చూడలేని, ఎవరికి కనబడని ఆ అంతరంగంగా జరిగే ఆ యుద్ధంలో నువ్వు గెలవకపోతే నీకే అర్థమైపోతుంది నువ్వు నీతిమంతుడు కాదని. దట్ యు ఆర్ నాట్ రైచియస్, దట్ యు ఆర్ నాట్ హోలీ. అయితే నీ పాపాలు నిన్ను పట్టిస్తాయని మాత్రం మర్చిపోద్దు. ఈ మాట కూడా మనం చూస్తూ వచ్చాం. యువర్ సిన్స్ విల్ ఫైండ్ యు అవుట్. యోబులాగా, యోబు చెప్పినట్లుగా నువ్వు నేను చెప్పగలుగుతున్నామా? లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మరో ఉదాహరణ, అపోస్తలుడైన పౌలు, అపోస్టల్ పాల్. లెట్స్ లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అపోస్టల్ పాల్. పాల్ యొక్క లీడర్షిప్ గురించి 2 Corinthians ఆ లెటర్ లో ఉన్నంత డీటెయిల్ గా ఇంకే లెటర్లోనూ కనిపించదు, ఇంకే బుక్ లోనూ కనిపించదు అబౌట్ హిస్ లీడర్షిప్. ఎందుకంటే పౌలు పైన అన్ని రకాల ఆరోపణలు వస్తాయన్నమాట. సో మెనీ క్లెయిమ్స్. యోబు విషయంలో అటాక్ చేసింది ఎవరు? యోబు విషయంలో స్నేహితులు, ఫ్రెండ్స్ కదా. కానీ పౌలు విషయంలో అటాక్ చేసింది హిజ్ ఎనిమీస్, శత్రువులు. యోబు నిలబడ్డాడు, తన జీవితాన్ని పరీక్షించుకున్నానని, తన దృష్టికి తాను నీతిమంతుడుగానే కనబడుతున్నానని చెప్పాడు కదా యోబు. మరి పౌలు పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. అబద్ధ బోధకులు, ఫాల్స్ టీచర్స్ ఈ కొరింథియన్ చర్చ్ని ఏం చేస్తున్నారు? దే ఆర్ టైరింగ్ ద చర్చ్ అపార్ట్, బ్రేకింగ్ ఇట్ ఇంటూ పీసెస్, ముక్కలు చేయాలనుకుంటున్నారు. వారికి అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఆ చర్చ్ మెంబర్స్ కి. సువార్త పరిచర్య జరగనివ్వడం లేదు. పౌలు పైన, అతని బోధ పైన నమ్మకం పోయేలాగా మాట్లాడుతున్నారు అనమాట. దే ఆర్ స్పీకింగ్ అండ్ టీచింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ పాల్స్ వర్డ్స్ ఆర్ హిస్ టీచింగ్స్. పౌలు యొక్క టీచింగ్ మీద కానీ, ఆయన యొక్క మాటల మీద, అతని మీదనే అసలు ట్రస్ట్ కోల్పోయేలాగా, కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేలాగా ఈ ఫాల్స్ టీచర్స్ అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు పౌలుపై దాడి చేయాలని దే హావ్ డిసైడెడ్, కంకణం కట్టుకున్నారనమాట. అయితే పౌలు ఇలాగ అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. 2 Corinthians chapter 4 verse 2. 2 Corinthians chapter 4 verse 2. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, నేను అట్లా నడుచుకోవట్లేదు అని చెప్తున్నాడు. దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, మేము గాడ్స్ వర్డ్ ని రాంగ్ వేలో మేము టీచ్ చేయట్లేదని చెప్తున్నాడు. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. We have left out all those sinful secret deeds. అన్నిటిని అవమానకరమైనవి, షేమ్ఫుల్ థింగ్స్ విసర్జించి ఉన్నాము. మేము అట్లాంటి వదిలిపెట్టేశాము. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది పాల్?
ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఎవరైనా ఎందుకు ఇట్లాగా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు? నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదు అని ఎవరంటారు? ఒకసారి ఊహించండి, ఒక కోర్ట్ రూమ్ లో, ఇన్ ద కోర్ట్, జడ్జ్, లాయర్స్, ఓకే, ఆ బోన్ లో నిలబెడతారు కదా, వాళ్ళు ఏమంటారు, విక్టిమ్స్ అని అంటారు అనుకుంటా. విక్టిమ్స్ వాళ్ళని బోన్ లో నిలబెట్టి జరిగిస్తూ ఉంటారు కదా కేసుని, అంత వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు నిలబడ్డ వాళ్ళు, అంటే ఎవరి మీద అయితే నేరం ఆరోపించబడిందో, తప్పు చేశావు అని ఎవరినైతే అంటూ ఉన్నారో ద విక్టిమ్ అంటారు అనుకుంటా. అతన్ని నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, ఇది చేసావు అంటే, ఒకవేళ అతను నిజంగా జెన్యున్ గా చేయకపోతే నేను చేయలేదు, నేను అది చేయలేదు, ఈ మాట అనలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇలా చేయలేదు అని చెప్తాడు కదా. సో దర్ వేర్ సమ్ ఫాల్స్ క్లెయిమ్స్, తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఇలా చేశాడు, నువ్వు అలా చేసావు అని అడిగినప్పుడు నో, నేను చేయలేదు అని అంటున్నాడు. సో మేబీ పాల్ మీద కూడా, పాల్ ఇలా చేశాడు, అలా చేశాడు అని కొన్ని ఈ ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తున్నారు, ఫాల్స్ క్లెయిమ్స్ చేసి పాల్ని ఏం చేస్తున్నారంటే అతని క్రెడిబిలిటీని తగ్గించేసి డిస్ట్రాయ్ చేసే పని చేస్తూ ఉన్నారు అనమాట. అందుకని పాల్ ఏమంటున్నాడు ఇక్కడ, చెప్పుకుంటున్నాడు, కుయుక్తిగా నడుచుకొనకయు. మేము అట్లా నడుచుకోలేదు. కుయుక్తి అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్ అన్నమాట, యుక్తి అంటే బ్యాడ్ థాట్స్, బ్యాడ్ మోటివ్స్. అలా మేము నడుచుకోలేదు. దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. వంచనగా అంటే విత్ సమ్ క్రూయల్ థాట్స్, క్రూయల్ మోటివ్స్, దాన్ని తప్పుగా మిస్ఇంటర్ప్రిట్ చేసి చెప్పడం అన్నమాట. సత్యమును ప్రత్యక్షపరచుట వలన చివరికి వచ్చేస్తే అవమానకరమైన షేమ్ఫుల్ థింగ్స్, రహస్య కార్యములను, అంటే సిన్ఫుల్ సీక్రెట్ డీడ్స్, అట్లాంటివి మేము విడిచిపెట్టేసాం, అట్లాంటివి ఏం చేయలేదు అంటున్నారంటే వాళ్ళందరూ పాల్ మీద ఇట్లాంటి క్లెయిమ్స్ ఏవో, ఆరోపణలు ఏవో చేసినట్లే కదా. సో ఆ అబద్ధ బోధకులు ఏ విషయాల్లో పాలును నిందిస్తున్నారో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. కుయుక్తిగా నడుచుకున్నాడని, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించాడని, మొత్తం ఈ బుక్ అంతటిని, సెకండ్ కొరింథియన్స్ బుక్ అంతటిని మనం చదివితే పాల్ సెక్షువల్ సిన్ లో ఉన్నాడని కూడా ఆరోపించారు. వస్తువులను, మెటీరియల్ థింగ్స్ ని ఎక్కువగా ప్రేమించేవాడని అన్నారు. అమ్మాయిలతోటి తిరగడానికి లేదా డబ్బులు సంపాదించుకోవడానికి మినిస్ట్రీ చేస్తున్నాడు అని అన్నారు. అతను అసలు అపోసలే కాదన్నారు. అతను పరిచర్య యొక్క ఇంపాక్ట్ ని, ఎఫెక్టివ్నెస్ ని తగ్గించే విధంగా మాట్లాడారు. ఇంకా మేజర్ గా అవమానకరమైన రహస్య కార్యములు అని అన్నారు చూసారా, షేమ్ఫుల్ థింగ్స్, సీక్రెట్ థింగ్స్, సీక్రెట్ లో చేసే షేమ్ఫుల్ థింగ్స్ ఉంటాయి, అటువంటివి కూడా చేస్తాడని అన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే అతను ఒక హిపోక్రేట్, వేషధారి, అంటే దేవుని సేవకుడుని అని చెప్పుకుంటాడు కానీ లోపల మాత్రము అసహ్యమైన, నీచమైన, దుష్ట జీవితం జీవిస్తూ ఉన్నాడు అని అన్నారు. అతను చెడుతనంలో నడిచేవాడు అని అన్నారు. మోసగాడు, దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్తాడు అని చెప్పారు. సో యోబు మీద కూడా అతని ఫ్రెండ్స్ ఇట్లాంటివి, అంటే ఇన్ని రకాలుగా కాకపోయినా చాలా లాంగ్ లెంతీ స్పీచెస్ ఇచ్చారు కదా, దాని సమ్మరీ మనం చూసాం. దానికి జోబ్ ఎట్లా రెస్పాండ్ అయ్యాడో మనం చూసాం కదా. ఇప్పుడు పౌల్ ఎట్లాగా రెస్పాండ్ అవుతున్నాడో చూద్దాం. వీటన్నింటికి పౌలు యొక్క సమాధానం ఏంటి అంటే, మొత్తం బుక్ అంతట్లో మనము చూస్తూ వెళ్ళలేము. అట్లీస్ట్ వి విల్ ట్రై టు లుక్ ఎట్ వన్ వర్స్, ఒక కీ వర్స్ ని చూసి అందులో నుంచి మనం కూడా కొంత ఏమన్నా నేర్చుకోగలమేమో ప్రయత్నం చేద్దాం. సెకండ్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ వర్స్ 12. సెకండ్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ వర్స్ 12. ఎవరైనా ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతారా? మేబీ ఈఎస్వి ఆర్ ఎన్ఏఎస్బి వర్షన్స్ ఉన్న వాళ్ళు చదివితే బెటర్. ఎవరి దగ్గర లేవా? అయితే గిడియన్ వర్షన్ ఉందన్న. సరే నేనే చదువుతానులే సాయి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఫర్ అవర్ బోస్ట్ ఇస్ దిస్. ఏంటంటే ఆ బోస్టింగ్ అంటే మధ్యలో ఉన్నదంతా జస్ట్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ హిస్ బోస్టింగ్? హిస్ బోస్టింగ్ ఇస్ జస్ట్ ద టెస్టిమనీ ఆఫ్ అవర్ కాన్షియన్స్. ఇట్ ఈస్ అబౌట్ హిస్ కాన్షియన్స్. ఆయన మనస్సాక్షి, కాన్షియన్స్ అనేది ఏదైతే ఉందో, మనస్సాక్షి అనేది ఉంటుందో మనందరికీ. సో ద టెస్టిమనీ విచ్ దట్ కాన్షియన్స్ ఇస్ గివింగ్ ఇస్ దట్ వాజ్ ద రీజన్ ఆఫ్ హిస్ బోస్టింగ్. దాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నాడు పాల్.
అయితే ఆ మనస్సాక్షి ఏం సాక్ష్యం ఇస్తోంది? వాట్ ఈస్ ఇట్ టెస్టిఫైయింగ్? హిస్ కాన్షియన్స్ ఏమని టెస్టిఫై చేస్తుంది? అతిశయం ఏదనగా అని అన్నాడు కదా, బోస్టింగ్ అని. అంటే ఒక గర్విష్ఠుని లాగా, ఒక ప్రైడ్ఫుల్ మ్యాన్ లాగా ఏమీ మాట్లాడడం లేదు పాల్. ఎందుకంటే పాల్ ఎంత హంబుల్ పర్సన్ అనేది ఇంకా మనం వేరే స్క్రిప్చర్ పోర్షన్స్ అన్నిట్లో మనము చాలా క్లియర్ గా అర్థమవుతుంది చదివితే. అయితే ఈ సందర్భంలో ఇన్ దిస్ కాంటెక్స్ట్ పౌలు తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని తనని తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. దట్ ఈస్ వాట్ పాల్ ఇస్ ట్రైయింగ్ టు డూ. ఎందుకంటే ప్రజలు ఆ తప్పుడు ఆరోపణలను నిజం అనుకోకూడదు కదా. దే షుడెంట్ టేక్ దట్ దిస్ ఇస్ దట్ ఈస్ ట్రూ. అతను చెప్పిన బోధ ఏదైతే ఉందో, అతను చెప్పిన గాస్పెల్ ఏదైతే అంతా అబద్ధం అని అనుకోకూడదు వాళ్ళందరూ. సో ఈ లెటర్ అంతా కూడా, 2 కొరింథియన్స్ లెటర్ అంతా కూడా పాల్ ఇలా తనను తను డిఫెండ్ చేసుకుంటూ కనబడతాడండి మనకు. ఈ డిఫెండ్ చేసుకోవడం అనేది ఎలా చేస్తాడు? వేరే వాళ్ళని పిలిచి వాళ్ళ చేత చెప్పించుకుంటాడా? వేరే వాళ్ళు ఏమైనా, బర్నబాస్ ఉన్నాడు కదా ఫ్రెండ్, బర్నబాస్ ఒకసారి నువ్వు వచ్చి, లేదంటే నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఒక లెటర్ రాయవా ప్లీజ్ నా గురించి కొరింథియన్ చర్చ్కి, నేను మంచోడినని ఒక లెటర్ రాయవా ప్లీజ్ అని వాళ్ళ ఫ్రెండ్స్ చేత చెప్పించుకోలేదు. వాళ్ళతో వీళ్ళతో సాక్ష్యం చెప్పించుకోవడం ద్వారా తాను నీతిమంతుడని, రహస్య కార్యాల్లో పాల్గొనట్లేదని నిరూపించుకున్నాడా? అలా చేశాడా పౌలు? నో. మరేం చేశాడు? ఎలా చేశాడు? అసలు ఈ వర్స్ లో పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నా అంతరంగంలో నేను చూశాను, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటామని నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తోంది. ఇట్ ఈస్ మై కాన్షియన్స్ దట్ ఈస్ టెస్టిఫైయింగ్. ఎలాగంట? విత్ సింప్లిసిటీ అండ్ గాడ్లీ సిన్సియారిటీ. పరిశుద్ధతలోను నిష్కాపట్యముతోను, విత్ హోలీనెస్ అండ్ సిన్సియారిటీ, విత్ గాడ్లీనెస్, అలాగా మేము జీవించాము అని అతని కాన్షియన్సే టెస్టిఫై చేస్తుందంట. నువ్వు నేను కూడా ఆ మాట చెప్పగలమా? ఒకవేళ ఆ మాట అలా చెప్పలేకపోతే, దట్ మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ అండ్ ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్ రైచియస్, నేను నీతిమంతుణ్ణే, నాలో అటువంటివి పాప సంబంధమైనవి ఏమీ లేవు అని ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే, యు రియల్లీ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లం. యు ఆర్ ఇన్ ట్రబుల్. ఆ అంతరంగంగా ఇంటర్నల్ గా జరిగే ఆ బ్యాటిల్లో నువ్వు ఓడిపోతున్నావు అని అర్థము. ఖచ్చితంగా అది బయటపడుతుంది. నువ్వు నీ మనసులో ఎలా ఆలోచిస్తున్నావో అలాగే నీ జీవితం కూడా ఉంటుంది. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, దిస్ ఇస్ వాట్, ఇంతవరకు మనం చూసిన ఎగ్జాంపుల్సే కానీ మాట్లాడుకున్నదంతా దీని గురించి. ఎవరైనా నీ దగ్గరికి రావడం ఎందుకు? ఇప్పుడు నేనే వచ్చాను. ఇట్ ఈస్ మీ, ఐఎమ్ క్వశ్చనింగ్. నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. నీకు పాప సంబంధమైన రహస్య జీవితం అనేది ఒకటి ఉందా? అలాంటిది ఏమైనా ఉందా? ఎ సిన్ఫుల్ హిడెన్ లైఫ్, సీక్రెట్ లైఫ్, అటువంటిది ఏమైనా ఉందా? అవమానకరమైన, షేమ్ఫుల్, చెయ్యకూడని పనులు రహస్యంగా చేసి వాటిని కప్పి పెడుతూ ఉన్నావా? అలా ఒకవేళ నేను నిన్ను అడిగితే, యోబులాగా పౌలులాగా నువ్వు సమాధానం చెప్పగలవా? కెన్ యూ ఆన్సర్ లైక్ దెమ్? వాళ్ళు ఎట్లాగైతే ఆన్సర్ చేస్తున్నారో అలా నువ్వు ఆన్సర్ చేయగలవా? కెన్ యువర్ కాన్షియన్స్, అవుట్ ఆఫ్ యువర్ విత్ ఆల్ యువర్ క్లియర్ కాన్షియన్స్, కెన్ యూ టెస్టిఫై? నీ గురించి నువ్వు చెప్పగలవా ఆ మాట? కేవలము వీళ్ళు ఇట్లాంటి టెస్ట్ మనీ ఎవరి దగ్గరంటే లోకములో ఉన్నప్పుడు, అలాగే మీ ఎడల కూడా విశేషముగా, మరి విశేషముగా మీ ఎడల, అంటే బోత్ అవుట్ సైడ్ ద చర్చ్ అండ్ ఇన్సైడ్ ద చర్చ్. లోకములో అట్లా నడుచుకున్నామని చెప్తున్నాడు, సో దట్ ఈస్ అవుట్ సైడ్ ద చర్చ్, సంఘానికి వెలుపల. విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమి అంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద చర్చ్ అమాంగ్ ద బిలీవర్స్. విశ్వాసులతో కూడా అలాగే నడుచుకున్నాం మేము అని చెప్తున్నాడు. అలా చెప్పగలిగితే నువ్వు కూడా అలాగనే పరిశుద్ధంగా, నిష్కాపట్యముగా మేమున్నాము, నేనున్నాను అని నువ్వు చెప్పగలిగితే, దాట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ యూ విల్ ఎవర్ బీ. ఒక దైవజనుడు ఏమన్నాడంటే దీని గురించి, గాడ్ ఈస్ ద హైయెస్ట్ హెవెన్లీ కోర్ట్. హైయెస్ట్ అంటే గొప్పదైన కోర్ట్ ఏదైతే ఉందో, ఏదైనా కోర్ట్ రూమ్ ఉందంటే దట్ ఈస్ గాడ్. హెవెన్లీ కోర్ట్ అంటే అది పరలోకంలో ఉంటుంది. అండ్ ద హైయెస్ట్ ఎర్త్లీ కోర్ట్ అంటే భూమి మీద ఉండే
కోర్ట్ రూమ్ ఏదైనా ఉందంటే గొప్పది, హైయెస్ట్ వన్, దట్ ఈస్ యువర్ కాన్షియన్స్, నీ మనస్సాక్షి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా నేను అకౌంటబుల్ గా ఉన్నానా? అఫ్ కోర్స్ ఎస్. And right now I'm accountable to you because you expect that I would teach only the truth, and that too from the Bible, isn't it? You would expect it, and you would also expect me to handle the word of God rightly. So I'm accountable to you. And oka church pastor ga meer na దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారు అని అంటే, what do you expect? A godly life, a holy life, sincerity, trustworthiness. అలా మీరు ఆశిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఐఎమ్ అకౌంటబుల్ కదా. లేదంటే నేను కలిసి పనిచేసే వాళ్ళు నా తోటి బ్రదర్సే కానీ వాళ్ళందరికీ కూడా ఐఎమ్ అకౌంటబుల్, అండ్ ఐఎమ్ అకౌంటబుల్ టు మై వైఫ్. కానీ ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ సింగిల్ ట్రూత్, ఒక్క సత్యం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇంతమందికి నేను అకౌంటబుల్ గా ఉన్నా, నా హృదయంలో ఏముందో, వాట్ ఈజ్ ఇన్ మై యాక్చువల్లీ ఇన్ మై హార్ట్ అనేది ఎవ్వరికీ తెలియదు. నోబడీ నోస్. Do you know what is in my heart? Completely తెలియదు, ఎవరికీ తెలియదు. ఏ మనిషి గురించి ఏ మనిషికి తెలియదు. అక్కడ అకౌంటబిలిటీ ప్రస్తావనే రాదు అసలు. అక్కడ నువ్వు పాపంతో చేసే యుద్ధం ఏదైతే ఉందో ఇంటర్నల్ గా, అందులో నువ్వు గెలిచావా, ఓడిపోతున్నావా? అక్కడ నువ్వు ఓడిపోతున్నావా? అంతరంగంగా ఉన్నదే కదా, ఎవరికీ తెలియదు కదా అని అనుకోవద్దు దయచేసి. అది బయటపడుతుంది. So you got to win the battle. యాకోబుకు రాసిన పత్రిక, ది బుక్ ఆఫ్ జేమ్స్, చాప్టర్ 1 వర్సెస్ 14 to 15. ఈ బ్యాటిల్ గురించి ఇంకొక యాంగిల్, ఇంకొక డైమెన్షన్ కూడా చూద్దాం. యాకోబు ఆర్ ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 14-15. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణము కను. సో అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే మరణం. ఇట్ ఈస్ ద డెత్. కానీ where did it start? How did it begin? That is very important. That's the key. 14th verse starting లో చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, ఆశ, desire. Where will it start? Here, in your brain, in your mind. So that starts with a thought, isn't it? నీ ఆలోచనతోటి ప్రారంభమవుతుంది, నీ కోరికతోటి. అంటే this is something happening in your heart. It's an issue of heart. అది బయట ఏదో చేసేది కాదు. By his own lust అని ఉంటుంది ఇంగ్లీష్ లో. Tempted, he is tempted by his own lust. Every man is tempted when he is drawn away by his own lust and enticed. And the final result ఏంటంటే it is the death. కాబట్టి అంతరంగంలో సంగతులు, ఇంటర్నల్ థింగ్స్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. అవి ప్రాముఖ్యమైనవి. వాటి చేత, సిన్ఫుల్ డిజైర్స్ చేత లేదా లస్ట్ఫుల్ డిజైర్స్ చేత ఈడ్వబడతాడు మనిషి. విల్ బి ఎంటైజ్డ్. అందులో పడి చిక్కుకుంటాడు. గుర్రాలు, గేదెలు, బఫెలోస్, హార్సెస్, వాటికి ఏం చేస్తారు? ముక్కుకి ఒక కళ్ళెం పెడతారు, తెలుసా మీకు? ఈ ముక్కుకి మధ్యలో ఉండే ఇది ఉంటుంది కదా, వాల్ సపరేషన్, దానికి ఒక హోల్ చేసి దాన్ని టై చేస్తారనమాట. మధ్యలో దాన్ని లాక్ చేస్తారు ఇట్లా. ఎందుకంటే అట్లా లాక్ చేసి దానికి ఒక మాస్క్ లాగా పెట్టేసి పుల్ చేసినప్పుడు అది ఈజీగా మూవ్ అవుతుంది. నువ్వు కొమ్ములకు కడితే అవి చాలా హార్డ్ కదా, అవి కొమ్ములకు కడితే అది వినదు చెప్పిన మాట. అదే ముక్కుకి కట్టామనుకో చెప్పినట్టు వింటది. అలా ముక్కుకి కళ్ళెం వేసి ఎలాగ లాగబడతాయో ఒక మనిషి లాక్కుంటూ వెళ్ళిపోతుంటే వచ్చేస్తుంటాయి. లేదా నువ్వు రైడ్ చేయాలనుకొని ఈ ముక్కుకు పెట్టిన కళ్ళానికి ఒక 2 రోప్స్ కట్టేసి వెనకాల కూర్చొని హార్స్ మీద రైడ్ చేసే వాళ్ళు జస్ట్ ఆ థ్రెడ్స్ ని పుల్ చేస్తూ ఉంటారు. ఎడ్ల బండికి నడిపే వాళ్ళు కూడా అలాగే నడుపుతారు. జస్ట్ వాటిని పుల్ చేస్తుంటే చాలు, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలంటే ఆ డైరెక్షన్ లో నడిపించేయచ్చు. సో అవి ఎలాగట్లా లాగబడుతున్నాయో మనలో ఉన్న మన దురాశలు మనల్ని అలా సాతానుకి బానిసలుగా చేసి, స్లేవ్స్ లాగా చేసేసి మనల్ని అలా ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. దురాశ అంటే అది మన మనసులో లేక మైండ్ లో జరిగేది కదా. అదొక వస్తువు కాదు కదా, మనం బయట ఏదో చేతులతో చేసేది కాదు. ఇది ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ యువర్ థింకింగ్, యువర్ మైండ్. కానీ అది పాపాన్ని కంటుందంట. ఆ పాపము పరిపక్వమై ఆఫ్టర్ ఇట్ హెస్ మెచ్యూర్డ్ అది మరణాన్ని కంటుందంట, డెత్. అందుకే అంటే అది అంత సివియర్ కాబట్టి
ముందు దాని సోర్స్ ఎక్కడ బిగిన్ అవుతుందో చూసాము, దాని ఎండింగ్ ఇంత డిజాస్ట్రస్ గా ఉంది కాబట్టి వెంటనే ఇమీడియట్ వర్స్ 16th verse లో ఏమని చెప్తున్నారు? నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, డు నాట్ గెట్ డిసీవ్డ్ మై లవ్డ్ బ్రదరన్, బిలవ్డ్ బ్రదర్స్ సిస్టర్స్, ప్రియమైన సహోదరులారా మోసపోవద్దు అని చెప్తున్నాడు. ఆ ఆలోచనే కదా, జస్ట్ ఒక థాటే కదా, అక్కడే మొదలవుతుంది, కానీ అది మొదలై అక్కడ ఆగదు అని అంటున్నాడు. ఇన్ ద ఫస్ట్ 7 ఆల్సో మనం అనుకున్నాం కదా, కడుపు వచ్చింది అనుకోండి ఎవరికైనా, అది కనబడకుండా దాచిపెట్టగలరా? కెన్ దే హైడ్ దర్? ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఉమెన్ కెన్ దే హైడ్ దర్ ప్రెగ్నెన్సీ? వాళ్ళకు అక్కడ ఊమ్ని కడుపుని అదంతా దాచిపెట్టుకోగలుగుతారు వాళ్ళు ఎవరు చూడకుండా? వాళ్లే దాక్కోగలరేమో కానీ మనుషుల మధ్యలో ఉండి దానికి కనబడకుండా మాత్రం చేయలేరు. ఖచ్చితంగా ద బేబీ హ్యాస్ టు బి డెలివర్డ్. ఒక టైం అయిపోయిన తర్వాత, ఇంకా ఆఫ్టర్ 7th month 8th month ఆ టైంకి వచ్చిన తర్వాత యూ కెనాట్ డూ, దాన్ని ఏమంటారు, అబార్షన్ కూడా చేయలేరు. అంటే ఒక టైం దాటిపోయిన తర్వాత దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ అబార్షన్. అప్పుడు అబార్షన్ చేస్తే ఇట్ విల్ బి డేంజర్ ఫర్ ద మదర్ ఆల్సో. సో దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ షీ హ్యాస్ టు డెలివర్ ద బేబీ. ఖచ్చితంగా లోపలే ఉన్నది కదా, చిన్నదే కదా అని ఇగ్నోర్ చేస్తే ఇట్ విల్ బి మేడ్ పబ్లిక్ వన్ డే, బయటపడుతుంది, బహిర్గతం చేయబడుతుంది. సో ప్లీజ్ డోంట్ గెట్ డిసీవ్డ్. మనసులో దుష్ట ఆలోచనలు చేస్తూ కూడా బయటికి తెలియదులే, కనబడవులే అని అనుకోవద్దు. అది మరణానికి దారితీస్తున్న సత్యాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఆ విషయాల్లో మోసపోవద్దు. ప్లీజ్ డూ నాట్ గెట్ డిసీవ్డ్. నీ అంతరంగంలో పాపంతో జరిగే ఆ యుద్ధంలో యూ హ్యావ్ టు విన్. అండ్ ఇంకో విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే, చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, past sinful life. Many complain about this. నా past sinful experiences నన్ను విడిచిపెట్టడం లేదు. అంటే Satan keeps reminding all those past sinful things. అవి నీడలాగా వెంటాడుతూ ఉంటాయి అన్నమాట, గతంలో జరిగిపోయిన విషయాలు. అయితే ప్లీజ్ డూ నోట్ దిస్. టుడే బికమ్స్ పాస్ట్ ఫర్ టుమారో. ఈ రోజు ఏదైతే ఉందో ఇది రేపటికి ఇదే గతం అవుతుంది. దిస్ బికమ్స్ యువర్ పాస్ట్ ఫర్ టుమారో, ఇజంట్ ఇట్? కాబట్టి ఈ రోజు నువ్వేం చేస్తున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫోన్ స్క్రీన్ పైన ఇంటర్నెట్లో నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఎటువంటి పాటలు వింటున్నావు, ఎటువంటి సినిమాలు చూస్తున్నావు, అవి నీ జీవితంపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తాయి. వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ దట్ దే విల్ బి హ్యావింగ్ ఆన్ యువర్ లైఫ్. బుర్ర నిండా ఈ చెత్త నింపుకోవద్దు. నువ్వు చూసే ఆ వీడియోస్ యొక్క ఇమేజెస్ నీ మైండ్ లో ఇంప్రింట్ అయిపోతాయి. సో బెటర్ డోంట్ గెట్ ఇన్ టు సచ్ థింగ్స్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ సచ్ థింగ్స్, రన్ అవే ఫ్రమ్ సచ్ థింగ్స్. సాతాన్ ఏం చేస్తుంటాడు, సేటన్ ఏం చేస్తున్నాడు, వాటిని మళ్ళీ మళ్ళీ మీ మనసుకి జ్ఞాపకం చేయడంలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. అండ్ ఆల్ దోస్ సిన్ఫుల్ పాస్ట్ సిన్ఫుల్ థింగ్స్ విల్ బి, అవి నిన్ను వెంటాడుతూ ఉంటాయి అన్నమాట, షాడోస్, నీడల్లాగా ఆల్ యువర్ లైఫ్. సో ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు సచ్ థింగ్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ సచ్ థింగ్స్, ప్లీజ్ డూ రన్ అవే, అవాయిడ్. డేవిడ్ తన యూత్ లో తను చేసిన సిన్ఫుల్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే తన ఎక్స్పీరియన్సెస్, వాటి గురించి డేవిడ్ ఏమంటున్నాడు తెలుసా? లుక్ ఎట్ Psalm 25 verse 7. Psalm 25 verse 7. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము అని హీస్ రిక్వెస్టింగ్ గాడ్. వాటన్నిటిని నువ్వు గుర్తు చేసుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నాడు. సో టు సే ఇట్ ఇన్, టు కీప్ పుట్ ఇట్ ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ అ డిఫరెంట్ వే, డేవిడ్ ఏమంటున్నాడంటే, వాటిని నేను మర్చిపోలేకపోతున్నాను ప్రభువా, నువ్వు మాత్రం వాటిని జ్ఞాపకం చేసుకోకు. అంటే ఇతను మర్చిపోయాడు, డేవిడ్ మర్చిపోలేదు. డేవిడ్కి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి కాబట్టి హీ హాస్ దట్ ఫియర్ అండ్ హీస్ రిక్వెస్టింగ్ గాడ్, నేను మర్చిపోలేకపోతున్నాను ప్రభువా, నువ్వు మాత్రం జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నాడు. సాతాను, సేటన్ నీ మైండ్ లో ఉండే చెత్తను ఏరుకునేవాడు. రోడ్ సైడ్ మనం చెత్త ఏరుకునే వాళ్ళని చూస్తాం కదా, అట్లా వాడు నీ మైండ్ లో నువ్వు చెత్తను నింపుతూ ఉంటే ఆ చెత్తనంతా వాడు పోగు చేసుకుంటా ఉంటాడు అనమాట. అండ్ దెర్ ఇస్ వన్ రియల్ గుడ్ థింగ్ ఫర్ యువర్ ఏజ్, ఫర్
youngsters, for teens like you, there is one good thing that I want to remind. What is that? You do not have much past yet. నాకు గతము అని చెప్పుకునేంత పెద్ద హిస్టరీస్ మీకు అందరికీ లేవు ఇప్పుడే, బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్. యు డోంట్ హ్యావ్ మచ్ బయోగ్రఫీ ఆర్ పాస్ట్ లైఫ్. సో యు బికమ్ అలర్ట్, బి అలర్ట్, రియలైజ్ అవ్వండి ఇప్పుడైనా. నువ్వు నీ ప్రెసెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల రేపటి నీ పాస్ట్ ని కూడా నువ్వు ప్రొటెక్ట్ చేసుకునేవాడిగా అవుతావు. వాట్ డు యు డూ టుడే బికమ్స్ యువర్ పాస్ట్ బై టుమారో. రేపటికి ఇది గతం అవుతుంది ఈ రోజు. కాబట్టి నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావో యు బీ కేర్ఫుల్. పాస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు దానితో యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ దిస్ లైఫ్ జర్నీ విత్ దాట్ ఇన్ యువర్ బ్యాక్గ్రౌండ్. యూ కెనాట్ కంప్లీట్లీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నీ బ్యాక్గ్రౌండ్ లో అది ఉంటూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్, ఎవ్రీథింగ్ మీన్స్ నాట్ ఎవ్రీథింగ్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అవి నీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటూనే ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు travel your whole life with that experiences continuously being reminded by Satan. మోహపు చూపుతో చూస్తేనే హృదయంలో ఆమెతో లేదా అతనితో పాపం చేసినట్లే అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? వాట్ ఈస్ హి యాక్చువల్లీ ఇంటెండెడ్ టు? ఆ ఇంటెన్షన్ ఏంటంటే మన మనసులో అంతకు ముందు ఏవైతే చెడ్డ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి రేపబడతాయి. సో ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ పాస్ట్. అంత మాత్రమే కాకుండా భవిష్యత్తులో పాపం చేయకుండా కూడా జాగ్రత్త పడాలి. సో మనం ప్రెసెంట్ లోనే ఉండి we may plan to sin in the future. There is a possibility. ఇలా కూడా చేస్తారా అని మీకు అనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్స్ చెప్తే అని అర్థమవుతుంది. అప్పుడు మీకు బల్బ్స్ అన్ని గ్లో అవుతాయి. ఇట్లా ఒకసారి 36th Psalm ఒకసారి చూడండి. 36 Psalm 36 verse 4. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. ఎన్నిసార్లు మీరు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీ లెక్చరర్ని లేదంటే మీ టీచర్ని తిట్టుకోలేదు? వాళ్ళ మీద కోపం రాలేదు మీకు? దాట్స్ నాట్ రైచియస్ యాంగర్. వాళ్ళు చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. ఓన్లీ థింగ్ దట్ యూ డింట్ లైక్ దెమ్, ఆర్ నీకు కావాల్సినట్టుగా ఏదో జరగలేదు అక్కడ. నీ ఫ్రెండ్స్ మీద నీకు ఎన్నిసార్లు కోపం వచ్చి వాళ్ళ ఈ మాట అనాలి, అట్లా అనాలి, ఇది అనాలి, నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చినప్పుడు వాడి సంగతి చూడాలని ఎన్నిసార్లు అనుకోలేదు? లయింగ్ ఆన్ యువర్ బెడ్ రిలాక్సింగ్. సో ఈస్ దిస్ నాట్ ప్లానింగ్ టు సిన్ ఇన్ ఫ్యూచర్? వాడు మంచము మీదనే పాప యోచన చేయించినాడు. దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ యువర్ మైండ్, విత్ యువర్ డిజైర్స్, విత్ యువర్ మోటివ్స్, థాట్స్. ఆలోచనలు యోచనలతో చేసేది. ఇట్ బిగిన్స్ దేర్ అండ్ ది అవుట్పుట్ ఇస్ ద డెత్, సిన్. సో దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్, రైట్? భవిష్యత్తులో ఏదో చేయాలని ఇప్పుడే నీ ఆలోచనల్లో నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. ఇటువంటి దాన్ని ప్రీ మెడిటేటెడ్ సిన్ అంటారు. నువ్వేం చదువుతున్నావో, ఏం చూస్తున్నావో బీ కేర్ఫుల్, జాగ్రత్త. ప్రతిసారి లస్ట్ఫుల్ థింగ్స్ మాత్రమే కాదు, మనసులో కోపం పెట్టుకోవడము, డబ్బులు ఎలా దొంగతనం చేయాలని ఆలోచన చేయడము, నలుగురు ముందు నన్ను నేను గొప్ప అని ఎలాగ అనిపించుకోవాలి. ఇట్స్ ఎ సిన్ ఆఫ్ ప్రైడ్. అయితే నువ్వు ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్ కదా. వీఆర్ ఆల్ టెంప్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. కానీ అలా చేయాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు వాటన్నింటిలో, కానీ తర్వాత చేయాలని నీ ఆలోచనలో అవన్నీ ఉండొచ్చు. Anna, you're on mute. Yes. Thank you. Sorry, there is a slight signal issue. We'll continue. So ఈ సిన్ అనేది ఇది మన ఆలోచనలకి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవడానికి లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ రిఫరెన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. జెనసిస్ చాప్టర్ 6 verse 5. జెనసిస్ చాప్టర్ 6 verse 5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ, ఇమాజినేషన్, ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్, అతని హృదయము యొక్క తలంపులు, థాట్స్, అందులోని ఇమాజినేషన్, అదంతా ఈవిల్ అని చెప్తున్నాడు దేవుడు. సో దట్ ఇమాజినేషన్ ఆల్సో కెన్ బి ఈవిల్. దట్ ఈస్ వాట్, అక్కడే మనం ఇట్ బిగిన్స్ దేర్. ఇస్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూయల్లీ. కాబట్టి తలంపులు చెడ్డవి అని అంటున్నాడు దేవుడు. పాపము తలంపులకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి.
And Proverbs chapter 24 verse 9, మూర్ఖుని యోచన పాపము. Proverbs 24 verse 9, మూర్ఖుని యోచన పాపము. యోచన, థింకింగ్, థాట్. అయితే ఆ అంతరంగంలో ఇంటర్నల్ గా జరిగే ఆ బ్యాటిల్లో ఎలా గెలవాలి అని కొన్ని సంగతులను నేను జ్ఞాపకం చేస్తాను. సిన్స్ వీ వాంట్ టు క్లోజ్ దిస్ సిరీస్ దిస్ వీక్, మేబీ వీ మే కంటిన్యూ ఇట్. అంటే దాని ఇంకా తర్వాత కూడా మనము జనరల్ గా సిన్ అనే టాపిక్ లో మనం కంటిన్యూ చేయొచ్చు, కానీ we want to close this secret sin series with this. So we will move on for 5 more minutes and let's try to conclude. నేను ఒక కొన్ని అంటే ఒక మేబీ ఒక 2 or 3 స్టెప్స్ నేను జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ బ్యాటిల్లో ఎలా విన్ అవ్వచ్చు అనే దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, ద వెరీ ఫస్ట్ థింగ్, కన్ఫెస్ అండ్ ఫోర్సేక్ యువర్ సీక్రెట్ సిన్. నీ రహస్య పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. That's the first thing. Confess and forsake your sin, secret sin. Book of Isaiah, Isaiah chapter 55 verse 7. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. విడువవలెను, మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారి తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. He will forgive. Whoever turns to the Lord, that he will have mercy on them and he will forgive them. తమ మార్గమును ఏదైతే చెడ్డ మార్గములో ఉన్నారో దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. తమ తలంపులు, థాట్స్ ఏవైతే ఉన్నాయో, సిన్ఫుల్ థాట్స్, వాటిని మానుకోవాలి. దే హ్యావ్ టు స్టాప్. ఎవరికి తెలియని నీలోనే ఉన్న ఆ రహస్య పాపాన్ని ప్రభు చెంతకు వచ్చి ఒప్పుకో. అండ్ యు లీవ్ ఇట్, విడిచిపెట్టు దాన్ని. Forsake them. And రెండవది, do not expose yourself to evil attractions. Do not expose yourself to evil attractions. Job chapter 31 verse 1. Job chapter 31 verse 1. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. I have made a covenant with my eye. Covenant అంటే తెలుసు కదా మీకు. It's more like a promise, a bond. అది జోబ్ ఎవరితో చేసుకున్నాడంటే కవెనెంట్ విత్ హిస్ ఓన్ ఐస్. కన్యకను నేను ఎలాగూ చూచుదును? దట్స్ ఎ క్వశ్చన్ ఆబ్వియస్లీ. బట్ అంతకు ముందు ఏం చెప్తున్నా అంటే ఐ హావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐ. సో యూ ఆల్సో హ్యావ్ టు టేక్ ఎ కమిట్మెంట్. నువ్వు ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ సిన్ యు ఆర్ ఇండల్జ్డ్ ఇన్ అని నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. దానికి అగెయిన్స్ట్ గా ఆ ఈవిల్ అట్రాక్షన్స్ కి నువ్వు పదే పదే ఎక్స్పోజ్ చేసుకోకుండా యూ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ and you have to make a commitment. జోబుకు లాగా నా కన్నులను నేను కాచుకుంటున్నాను. ఐఎమ్ గార్డింగ్ మై ఐస్. నేను ఏం చూస్తున్నానో నేను జాగ్రత్త పడతాను. నేను ఏం వింటున్నానో ఐ విల్ హ్యావ్ ఎ కేర్ అబౌట్ దెమ్ అని నువ్వు ఈరోజు కమిట్ చేసుకోవాలి, తీర్మానించుకోవాలి. అండ్ ఫైనలీ, దేవుని వాక్యము అనే మన్నాని అనుదినము తినాలి. యు షుడ్ హ్యావ్ దట్ మన్నా ఎవ్రీ డే యాజ్ యువర్ డైట్, రెగ్యులర్ డైట్. క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని బైబిల్ చెప్తుంది. సమృద్ధిగా క్రీస్తు యొక్క వాక్యం, దట్స్ బైబిల్. వాక్యము చేత నీ మనస్సును నువ్వు నింపుకున్నప్పుడు, వెన్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్డ్, గాడ్స్ వర్డ్, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. యూ విల్ బి డైరెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. నీ ఆలోచనలు కూడా సరి అయిన విధంగా డైరెక్ట్ చేయబడతాయి వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ కీర్తనాకారుడు, ఒక సామిస్ట్ కూడా ఏమంటాడంటే, నేను పాపము చేయకుండానట్లు నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉంచుకుంటాను. ఐ విల్ ట్రెజర్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్, యువర్ లా ఇన్ మై హార్ట్, సో దట్ ఐ మే నాట్ సిన్. నేను పాపం చేయకుండానట్లు ఐ విల్ ట్రెజర్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్. ఎంత వాక్యము యొక్క ఇన్పుట్ మనకుంటే అంత గాడ్లీ లైఫ్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 8 ఒకసారి ఎవరైనా చదువుతారా? అంటే ఎలాంటి విషయాలను మనము ఆపేక్షించాలి, ఫర్ వాట్ థింగ్స్ షుడ్ బి లుకింగ్ ఫార్, ఎలాంటివి చేయాలి, చేయకూడదు. ఒకసారి ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 8. Can anyone read it for me? Finally, brethren, whatever things are true, whatever things are noble, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are of good report, if there is any virtue and if there is anything praiseworthy, meditate on these things. Yeah, just meditate on these things.
whichever is true, whichever is acceptable. There is a list we have just read, isn't it? And one final practical suggestion. ప్రభువును ప్రేమించడం నేర్చుకోవాలి. And మీరు ఇలా ప్రభువుని ప్రేమించడం నేర్చుకునే ఈ ప్రక్రియలో వీలైతే యేసు ప్రభు వారి గురించి గాస్పెల్స్ లో ఏం చెప్పబడిందో అది చదివి, పర్టికులర్లీ గాస్పెల్స్ మాథ్యూ, మార్క్, ల్యూక్ అండ్ జాన్, వాటిలో జీసస్ గురించి, ఆయన లైఫ్ గురించి మెడిటేట్ చేసి you get impacted by him, influenced by him. That's a practical suggestion you can do. మీరు చేయొచ్చు. ఆయన యందలి ప్రేమ మన జీవితాల్లో మనల్ని సరి అయిన, రైట్, వాక్యానుసారమైన, అకార్డింగ్ టు ద వర్డ్, అటువంటి విధానంలో మనం జీవించేలా మనల్ని డైరెక్ట్ చేస్తుంది. ద లవ్, ఇట్ ఈస్ ద లవ్. You have to grow in your love towards God. ఆయన యొక్క అట్రిబ్యూట్స్ ని, గుణగణాలను ఇంకా ఇంకా ఎక్కువగా లోతుగా ధ్యానిస్తూ, మెడిటేట్ చేస్తూ ఆయన లైక్నెస్ లోనికి మనము మార్చబడాలి. విత్ దిస్ స్టేట్మెంట్ we have begun. We have to transform into his likeness by meditating on his word, by sinning less and becoming more and more holy. ఒకవేళ నేను నిన్ను డిసప్పాయింట్ చేయకూడదు అని అనుకుంటే, if we are loving each other, for example, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అంటే అలా చేయకుండా ఉండగలను. I can control myself. లేదా నా ఫ్రెండ్ ఎవరినైనా నేను డిసప్పాయింట్ చేయకుండా ఉండాలి అని అంటే I can control my external actions like my speech or my actions with which I do with my body. అతన్ని హర్ట్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా I can control externally. But how can you be, నువ్వు ఎలాగా జీసస్ ని ఎట్లా డిసప్పాయింట్ చేయకుండా ఉండగలవు? బికాస్ హీ కెన్ సీ యువర్ హార్ట్, ఇజంట్ ఇట్? వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్, ఆల్ యువర్ థాట్స్, మోటివ్స్, ఎవ్రీథింగ్ హీ కెన్ రీడ్ అండ్ హీ knows everything. So if you don't want to disappoint Jesus, then you have to win the battle. You have to forsake all the sinful things and you have to embrace him. ఆయన్ని హత్తుకోవాలి. You have to love him with all your heart. Only that is the only way how you cannot disappoint Jesus. You just have to commit yourself to love him more and more and more. Just Paul ఏమన్నాడో, జోబ్ ఏమన్నాడో అలాగా నువ్వు నీ గురించి చెప్పగలవా? That's the question. Just think about the sinful things that you are indulging in. And whatever the steps I have just mentioned, that ఏమని చెప్పాను నేను? ఫస్ట్ వన్, కన్ఫెస్, ఒప్పుకోవాలి దాన్ని. bow down to knees in your private. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, ఒకవేళ ఎవరికి వినపడకపోతే కనుక, say it aloud to God, confess them, and you forsake, leave, commit yourself that you will not indulge in any such things anymore, in such evil things, and do not allow such things to begin with your thoughts even, because every sin starts there. It begins with your thought. So you have to make a commitment with yourself, with your eyes, with your ears. నీ కళ్ళతోటి, నీ చెవులతోటి, వాటితోటి నువ్వు కమిట్మెంట్ చేసుకోవాలి. Self examine yourself and pour out yourself before the Lord in prayer. Thank you. Over to chairperson Samuel. Thank you,